ఇక వరుసగా మూడో రోజు కూడా గోల్డ్ ధరలకు రెక్కలు వచ్చాయి. హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ 81,000 దాటేసింది. ఇవాళ 650 రూపాయలు పెరగడంతో ప్యూర్ గోల్డ్ రేట్ 81,270 రూపాయలకు చేరింది. ఇక 22 క్యారెట్లు 74,500 రూపాయలుగా ఉంది. 3 రోజులు కలిపి బంగారం ధర 1,310 రూపాయలు పెరిగింది. బంగారం ధరలు తగ్గేదేలే అంటూ పైకి వెళ్తున్నాయి. గత 10 రోజుల్లో గోల్డ్ రేట్ ఒక్క రోజు మినహా మిగిలిన అన్ని రోజుల్లో పెరిగింది. దీంతో గత 10 రోజుల్లో పుత్తడి ధర 2,560 రూపాయలు పెరిగినట్లయింది. త్వరలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుండడంతో రిటైల్ మార్కెట్లో బంగారం డిమాండ్ అమాంతం పెరిగింది. మరోవైపు బంగారం బాటలోనే వెండి పయనిస్తోంది. ఇవాళ కిలో వెండి ధర మరో 1,000 రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర 1,04,000 రూపాయలుగా ఉంది. రైట్, హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ రేట్ 81,000 దాటింది. గోల్డ్ రేట్ వరుసగా మూడో రోజు కూడా పెరుగుతూ వచ్చింది. ఇవాళ 650 రూపాయలు గోల్డ్ రేట్ పెరిగింది. అలాగే కేజీ వెండి 1,000 రూపాయలు కూడా పెరిగింది. ఇక గోల్డ్ రేట్స్ పెరుగుదలపై పూర్తి వివరాలు అందించేందుకు ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు కమోడిటీ ఎక్స్పర్ట్ పుట్టి రమేష్ గారు. రమేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రమేష్ గారు, గోల్డ్ రేట్స్ పెరుగుదలకు అసలు కారణం ఏంటంటారు? ప్రధానంగా చూస్తే కనుక ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా సీజనల్ ట్రెండ్ అని చెప్పేసి అంటాము. అప్ టు మనకి మిడ్ ఆఫ్ ది ఫిబ్రవరి వరకు మనకి ఈ ట్రెండ్ అనేది ఎవ్రీ ఇయర్ కొనసాగడం చూస్తాం అనమాట. సో ఇంటర్నేషనల్ పరిణామాలు కూడా ఈ మధ్య కాలంలో అన్సర్టనిటీ కానీ, గ్లోబల్ ఎకనామికల్ రిపోర్ట్స్ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే గోల్డ్ ని ఒక సేఫ్ హెవెన్ అనే భావన కలిగించడం వల్ల ఇన్వెస్ట్మెంట్ అనేది గోల్డ్ అండ్ సిల్వర్ లో చేయడం అనేది జరుగుతుంది. అయితే సీజనల్ ఫ్యాక్టర్ గానే చూడాలి. ఇది ఒక్కసారిగా ఈ లెవెల్స్ మనం చూస్తే గనక ఇప్పుడున్న హై ఏదైతే ఉందో లాస్ట్ 2-3 సైకిల్స్ గానీ మనం చూస్తే గనక, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ డిసెంబర్ మిడ్ ఆఫ్ ది వీక్ చూస్తే కనుక ఈ హైస్ మనం ఆ టైంలో చూస్తే ఫిజికల్ లో 8,000 అబోవ్ అండ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ మార్కెట్స్ లో కనిపిస్తే కనుక 79,260 ఆ రేంజ్ వరకు రావడం. అదే విధంగా సిల్వర్ కూడా చూస్తే కనుక మనకి 92,400 వరకు రావడం అనేది చూసాం అనమాట. ఆ లెవెల్ నుంచి కొంత డౌన్ సైడ్ అనేది రావడం చూస్తాం. అంటే ఇక్కడ నుంచి 1 or 2 days అయితే మండే ఆర్ ట్యూస్డే వరకు కూడా కొద్దిగా డౌన్ ఫాల్ ఉంటుంది. అయితే ఆన్ అండ్ యావరేజ్ చూస్తే కనుక ఎవ్రీ ఫాల్ కూడా 2 times మనకి రైజ్ అనేది మనం చూస్తున్నాం. సో ఫిజికల్ ఇన్వెస్టర్ కి మనం చేసేది ఈ లెవెల్లో కూడా ఏం సజెస్ట్ చేస్తాం అంటే, దో ఇట్ వాజ్ ఏ హైయర్ బై అండ్ డిప్స్, ఈ 2-3 రోజులకు వచ్చే డౌన్ కూడా ఒక ఆపర్చునిటీగా భావించి ఫ్యూచర్ ట్రేడింగ్ లో అనేది బై సైడ్ ఉండొచ్చు అని చెప్పేసి చెప్తాం. రమేష్ గారు, అయితే గోల్డ్ రేట్స్ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ పెరిగితే గోల్డ్ రేట్స్ ఏ స్థాయి వరకు పెరిగే అవకాశం ఉంది? గోల్డ్ ఇంటర్నేషనల్ గా చూస్తే కనుక మనకి $2,600 లోయెస్ట్ అంటే సపోర్ట్ లెవెల్ అని చెప్పేసి చెప్తున్నారండి. ఆ లెవెల్ కింద బ్రేక్ అయితేనే మనం డౌన్ ట్రెండ్ అనేది కొనసాగే ఛాన్సెస్ ఉంది. అదర్వైజ్ ఇదే ర్యాలీ ఇంకొంత కాలం కొనసాగే అవకాశం. ప్రధానంగా చూస్తే కనుక ఈక్విటీ మార్కెట్ లో ఆల్మోస్ట్ మనం తెలుసు మార్చ్ అండ్ ఏప్రిల్ సెల్ అవే అండ్ గో అవే అని చెప్పేసి అంటుంటారు. ఈ సీజన్ లో ఈ టైంలో ఈ పీరియడ్ లో ఆల్మోస్ట్ మనకి ప్రెషియస్ మెటల్స్ అండ్ నాన్ ఫెరస్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ పీరియడ్ లో అప్ టు మార్చ్ వరకు కూడా, ఐ మీన్ మిడ్ ఆఫ్ ది ఫిబ్రవరి అప్ టు మార్చ్ వరకు మనము గోల్డ్ అండ్ సిల్వర్ లో లాంగ్ పొజిషన్స్ హోల్డ్ చేయడమే ఉత్తమమైన మార్గం అవుతుంది. సో ఇన్వెస్టర్లకు మీరు ఇచ్చే సజెషన్స్ ఏమంటారు? డెఫినెట్ గా గతంలో కూడా మనం చెప్పుకున్నాము, లాంగ్ టర్మ్ ఫ్యూచర్ ట్రేడర్స్ అయితే కనుక కాల్స్ అనేవి బై అండ్ డిప్స్ లో తీసుకోమని చెప్తాము. అదే విధంగా చిన్న ఇన్వెస్టర్స్ అయితే కనుక బిఎస్సి ఆర్ ఎన్ఎస్సి లో అంటే ఈక్విటీ ట్రేడర్స్ గోల్డ్ ఈటీఎఫ్ లో క్రమానుగతంగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్. థ్యాంక్ యూ.